తెరిచి వాక్యం ధ్యానిద్దామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందామండి. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. ఇక్కడ దేవుడు లేఖను సెలవిస్తూ ఉందండి. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అని దేవుడు లేఖను సెలవిస్తూ ఉంది. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే అది మీకు జ్ఞానమని ఎంచబడును. మరి మనం చూసినట్లయితే మనం కేవలం మౌనంగా ఉండాలంటే అండి, ఏ పరిస్థితి అయినా కానీ మరి ఎంత మాత్రం కూడా మరి మన యొక్క నోట ఏ మాటలు కూడా రానివ్వకూడదు. మనం ఓర్పుతో సహనంతో ఉండాల్సిన వారమై ఉన్నాం. మరి అలా ఉన్నప్పుడు మరి మన ఇంట్లో ఏవైనా కొంచెం గొడవలు అవి అవుతూ ఉన్నప్పుడు మనం మాటకు మాట సమాధానం చెప్పామనుకోండి, ఎంత మాత్రం కూడా అక్కడ సమాధానం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. నా సమాధానంతో గృహం నిండిపోతూ ఉంటుంది. అదే అలాంటి సమయంలో మనం ఏం మాట్లాడకుండా ఉన్నామనుకోండి, ఇంక వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక మన యొక్క మౌనానికి మన యొక్క సహనానికి వారు చూసి ఇంక మనం ఏమన్నా కానీ వీళ్ళు మాట్లాడడం లేదు కాబట్టి ఇంక మనం ఏమాత్రం కూడా మాట్లాడడం మంచిది కదని మరి వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు. దేవుడు లేఖనం మనకి జ్ఞానాన్ని నేర్పుతా ఉందండి, బుద్ధిని నేర్పుతా ఉంది, తెలివిని నేర్పుతా ఉంది. మనం ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అని మన యొక్క కుటుంబస్తుల్లో మనకి మరి మంచి చెడు నేర్పేవారు మనకు దగ్గరగా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మరి మన యొక్క కన్న తండ్రి లేఖనాల్లోంచి అనేకమైనటువంటి మాటలు మనతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కేవలం మౌనంగా నుండుట మేలని చెప్పి దేవుడి లేఖను సెలవిస్తా ఉంది. మరి అది మనకి జ్ఞానంగా ఎంచబడుతూ ఉందటండి. మరి లేఖనంలో చూసినట్లయితే మరి సామెతల గ్రంథంలో ఉందండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఉడబెరుకునని చెప్పి లేఖనం సెలవిస్తా ఉంది. అవునండి, మనం జ్ఞానవంతులమైతే మరి ఓర్పుతో నేర్పుతో మన యొక్క ఇళ్లను మనం కట్టుకుంటాం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి ఓర్పు నేర్పు సహనం అనేది ఏ స్త్రీలో కూడా కనబడడం లేదని మరి ఎక్కడికక్కడ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే మరి ఎంత మాత్రం కూడా వారు మౌనముగా ఉండలేకపోతున్నారు. మరి మాటకు మాట చెబుతూ మరి ఎంతగానో వారి యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేసుకున్నటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను మీకు తెలియపరిచేటువంటి మరి సత్యం ఏంటంటే మరి మనం దేవుని లేఖనాలను పరిశీలించినప్పుడు మరి దేవుడు లేఖనం ఈ యొక్క భాగాల్లోంచి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏ సమయంలో మనం ఏం చేయాలి, ఏం కలిగి ఉండాలి, ఏంటి అనే దాన్ని దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. ప్రార్థనలోనే కానివ్వండి, ఏ రీతిగానైనా కానీ దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటంటే ఆయన ఏం చెబుతున్నాడో ఏంటో గ్రహించేటువంటి మనసు మనం కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం. మరి అలాగా మనం గ్రహించినప్పుడు మన జీవితంలో కష్టం ఉంటుందండి, సుఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకే మరి భక్తుడు సెలవిస్తా ఉన్నాడు ఏంటి, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలో దేవుడే జతపరచిన వరాలో, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలో దేవుడే జతపరచిన వరాలో అని భక్తుడు పాట పాడుతూ ఉన్నాడండి. అవునండి, బ్రతుకు బండికి సుఖము దుఃఖము అనేటువంటివి మరి చక్రాలై ఉన్నాయండి. మరి ఎంత మాత్రం కూడా మన జీవితంలో కష్టం ఉంది, సుఖం రాదని మనం ఎంత మాత్రం కూడా అనుకోకూడదు. మనం ఎప్పుడైతే జ్ఞానం కలిగి మన యొక్క కుటుంబంలో మనము దేవుని మీద ఆధారపడి బ్రతుకుతామో, ఒక్కసారి మనం మనుషుల చేతిని పట్టుకుని ఆ చేతిని దేవుని చేతికి మనం అప్పగించినట్లయితే ఇంకా మన జీవితంలో మనం ఎప్పుడు ఏం చేయాలా ఏంటో మన యొక్క పరమ తండ్రి మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి అలాగని జ్ఞానము కలిగి మనం ముందుకు కొనసాగిపోయినప్పుడు మన జీవితంలో లోటే కూడా ఏమీ కూడా ఉండదండి. మరి మన యొక్క జీవితానికి మన యేసయ్య యజమానుడిగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏ మాత్రం కూడా లోటుపాట్లు ఏమీ కూడా ఉండవండి. ఏదైనా మనకు సహాయం కావాలనుకోండి, మోకరించి ప్రార్థన చేయాలి. మరి నాకు ఎప్పుడు బాధగా ఉన్నా కానీ మరి నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకన్నా తండ్రి తల్లి అన్నీ కూడా నా తండ్రి అండి. కొంచెం బాధ కలిగితే చాలు మోకరించి నా తండ్రికి చెప్పుకున్నప్పుడు మరి నా తండ్రి నాతో మాట్లాడతాడు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా ఉండు, వీరి విషయంలో ఇలా ఉండని ఎన్నో విషయాలు నాకు బోధిస్తూ ఉంటాడు. మరి నా యొక్క అనుభవాన్ని బట్టి నేను మీతో చెబుతూ ఉన్నాను. మీకు ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మరి మీ యొక్క కుటుంబాన్ని మరి దేవుడిచ్చిన జ్ఞానంతో కట్టుకోవాలండి. ఎంత మాత్రం కూడా మన యొక్క సొంత ఆలోచనలు మనం ఎంత మాత్రం కూడా తీసుకోకూడదండి. మరి ఎక్కువగా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు మనం ఏం చేయాలి ఏంటో దేవుడు మనతో మాట్లాడవాడే ఉన్నాడు. అందుకనే దేవుడి లేఖనం కూడా అదే చెప్తా ఉంది మనకి, మీరు కేవలం మౌనంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా కానీ ఎంత మాత్రం కూడా మనం నోరు విప్పి మాట్లాడకూడదండి. మౌనంగా ఉంటే దాన్ని దేవుడి లేఖనం ఏం సెలవిస్తా ఉందండి, మరి అది మీకు జ్ఞానమని ఎంచబడునని దేవుడి లేఖనం సెలవిస్తుంది. మరి అలాగున ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని కలిగి స్త్రీలమైన మనము మన యొక్క కుటుంబాన్ని చక్కగా ఆత్మీయతలో నడిపించుకుందామండి. ఈ యొక్క చిన్న లేఖనము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.